వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేటర్ 1 2. నేను మీ అరుణ్ కుమార్, మీరు చూస్తున్న కే క్రియేటర్ 1 2. సో మలయాళంలో ఎంతో పెద్ద హిట్ అయిన సినిమా ప్రేమలు, అది తెలుగులో డబ్ అయిపోయింది. సో అది ఈరోజు అయితే రిలీజ్ అయింది, నేనైతే వెళ్ళి చూశాను. దాని రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లవ్ స్టోరీలు ఈ మధ్య చాలా హిట్లు కొట్టుతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ స్టోరీలు ఉంటున్నాయి. సో దానికి బ్రేకప్లు అవుతున్నాయి. చాలా ప్రతి ఒక్క స్టోరీ తీసుకొని సినిమా తీసినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడు హిట్ చేసే రకంగా ఉన్నాడు. సో అది పర్సనల్. అండ్ ఇప్పుడు రివ్యూకి వచ్చేద్దాం. సో కథ ఏంటంటే, సచిన్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ విఫలం అవుతుంది. ఎస్, బ్రోకెన్ హార్ట్ బ్రో. ఇక ఇంట్లో పోరు భరించలేక గేట్ అంటూ హైదరాబాద్ వస్తాడు. మరోవైపు రీను అంటే మాజు ప్రియురాలని హైదరాబాద్ ఐటీ జాబ్ చేస్తుంటుంది. సో అనుకోకుండా సచిన్ రీతు మళ్ళీ కలుస్తారు. అండ్ రీతు కోరుకున్న అంశాలు సచిన్లో ఏం లేకపోయినా, లవడాలి మన దగ్గర ఏముంటాయి అని క్వాలిఫికేషన్స్, అండ్ ఎందుకో తెలియకుండా తనని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తుంది. మధ్యలో జరిగిన నాటకీయ పరిమాణాలు ఏంటి, వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది, ఇంతకీ సచిన్ తన ప్రేమను గెలిచాడా లేదా అనేది మిగతా కథ. సో స్టోరీ ఇదన్నమాట. ఎవరైనా మిగతా స్టోరీ చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడండి. సో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కానీ అండ్ స్టోరీ కానీ కామెడీ కానీ బీభత్సంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి చోటు ఉంటాయి అబ్బా. సో ఫస్ట్ అయితే మీరు రివ్యూ చూడడం ఆపేయకండి, చూసిన తర్వాత సినిమాకి వెళ్ళండి. సో ప్లస్ పాయింట్, ఫీల్ గుడ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ. మంచి సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎమోషనల్గా సాగే కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. నస్లన్ కే గపుల్, మమితా బైజ్లా రెండు పాత్రల మధ్య వ్యత్యాసాలు ఈ రెండు పాత్రలతో ముడిపడి మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు ఇక వేరు పాత్రల్లో చాలామంది రియాలిటీ అంటే ఒక స్టోరీ రియాలిటీగా అనిపిస్తుంది ఇది. అదేవిధంగా శ్యామ్ మోహన్, అఖిల్ భార్గవ్, మీనాక్షి, రవీంద్రన్లు కూడా చాలా బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు కాకుండా ఇంకా ఎక్కువనే నటించారు. దర్శకుడు గిరీష్ ఎండి రాసుకున్న ప్లే చాలా బాగుంది. సింపుల్గా లవ్ స్టోరీని కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనర్గా చెప్పాడు. తెలుగులో అనువాదం, డైలాగ్స్ కూడా బాగున్నాయి. డబ్బింగ్ బాగుంది. సినిమాలో విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది. ఇక మైనస్ పాయింట్లకు వద్దాం. దర్శకుడు గిరీష్ ఎండి రెండు విరుద్ధ పాత్రలకు సంబంధించిన మంచి స్టోరీని లైన్ని తీసుకున్నారు. అలాగే ఆ లైన్ని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నప్పటికీ కొన్ని చోట్ల, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ను సింపుల్గా డిజైన్ చేయడం బాగాలేదు. అలాగే హీరోయిన్ల మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగాయి. అలాగే వారి ప్రేమ కథకు ఇంకా బలమైన సంఘర్షణ ఉంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేదని నా ఒపీనియన్. అదేవిధంగా సెకండ్ హాఫ్లో హీరోయిన్ల మధ్య పెట్టిన 1-2 ల్యాగ్ సీన్లు కూడా లేకుండా ఉంటే సినిమా వేరే లెవెల్ ఉండేది. ఇప్పుడు మనం మైనస్ పాయింట్లు మాట్లాడుకోకుండా ఉండేది. ఇక సెకండ్ హాఫ్లో కాస్త ఎమోషనల్గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నించినప్పటికీ ఎందుకో నటుల మధ్య అంత నటన రాలేదు, వర్కౌట్ కాలేదు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే, సాంకేతిక విభాగం చాలా బాగా వర్క్ చేశారు. ఎందుకంటే వాళ్ళు మనకు కనబడరు కాబట్టి సినిమాలో. కొన్ని కీలక సన్నివేశాలు అందరినీ ఆదరించిన సంగీత నేపథ్యం కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందు చెప్పుకున్నట్లు దర్శకుడు చాలా హార్డ్ వర్క్ చేశాడు, బట్ ఇక్కడ కొంచెం మిస్ అయింది. స్క్రీన్ ప్లే అయితే బాగుంది. ఇక సినిమాలో నిర్మాతలు పెట్టిన డబ్బు అయితే వచ్చేస్తుంది గ్యారంటీ. తెలుగులో కూడా మంచి హిట్ టాక్ ఉంటుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లేని సినిమాలు చాలా వచ్చాయి. ఎప్పుడు మాస్ కాదు, ఇప్పుడు కొంచెం లవ్ స్టోరీస్ చాలా తక్కువ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రేమలు ఖచ్చితంగా హిట్ కొట్టుతుందని నా నమ్మకం. చాలా మంచి లవ్ స్టోరీ. నాకు కూడా నా పాతలవ గుర్తుకొచ్చింది. ఇక కామెడీ సీన్స్ అయితే మా ఫ్రెండ్స్గా లవలేహాలు ఉంటారు, వాళ్ళందరూ గుర్తొచ్చారు. అండ్ అక్కడక్కడ సాగే లవ్ సీన్స్ నా చిన్నప్పుడు ఎక్కడో నా జీవితంలో జరిగినట్టు అనిపించింది. ఇక సినిమాలో కొత్త మొహాలు కాబట్టి ఖచ్చితంగా మనం చూస్తాం. పాత మొహాలు అయితే బోర్ కొట్టేది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అంటే మన డాడీ మమ్మీలను తీసుకొని కూడా వెళ్ళండి. వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా మన నవ్వే డేస్లో ఉన్న లవ్ స్టోరీలో ఉన్న బాధలు. అండ్ మిగతా వర్గాల ప్రేక్షకులను కూడా ఆదరిస్తుంది. ఇది ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 3.25 out of 5. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కే క్రియేటర్ 1 2. నేను మీ అరుణ్ కుమార్. జై హింద్.